కేసీఆర్ మోసం చేసిపోయాడు, మేం కూడా మోసం చేస్తామని కాంగ్రెస్ ఆలోచిస్తే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు బండి సంజయ్. కేసీఆర్ కి ఆలస్యంగా బుద్ధి చెప్తే కాంగ్రెస్ కి మాత్రం వెంటనే బుద్ధి చెప్తారన్నారు. అన్ని కేంద్రమే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు బండి సంజయ్. ఏదో కేసీఆర్ 10 సంవత్సరాలు ఊకతోప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిండు, మోసం చేసిపోయిండు, మేము కూడా అట్నే చేస్తామంటే కేసీఆర్ కు ఆలస్యంగా బుద్ధి చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వెంటనే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చూసిన తర్వాత కేంద్రం ఏమి ఏమైనా అన్ని కేంద్రం ఇచ్చినాక మీరు చేసేది ఏంది? ఇచ్చేదంతా కేంద్రమే. శ్వేతపత్రం విడుదల చేయమన్నాం, మేం చేస్తామన్నాం, ఏమైంది? కేసీఆర్ చేస్తున్న అప్పుల బాధ భరించలేకనే కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేశారన్నారు బండి సంజయ్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అప్పులనే అంటోంది అన్నారు. రేవంత్ సింపతి కోసం ప్రయత్నిస్తూ ఉంటే ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ అప్పు చేసినారు, కేసీఆర్ అప్పు చేసిండనే ఆ బాధ భరించలేక మీరు అప్పు తీస్తుంటే మీకు ఓట్లు వేసి జనం. మళ్ళీ మీరు కూడా వచ్చే అప్పు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమాయకంగా సింపతితోని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండు. కానీ అది ఏమంటే డామిడ్ కథ అడ్డం తిరిగిందాక ప్రజలు చీదరించుకునే పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది